దేశంలో ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాష్ట్రాలపై పెత్తనం కోసం అప్రజాస్వామిక చర్యలకు బీజేపీ పాల్పడుతుందని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డిది ధర్మమా అధర్మమా తేల్చే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వబోతున్నారని చెప్పారు. దేశంలో ప్రధాన శత్రువు బీజేపీ అని, ఆ పార్టీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై పోరాడుతున్న కేసీఆర్ కు తాము మద్దతు ఇచ్చామన్నారు. ఆ సందర్భంగానే బ్రిటన్లో డిజీ ట్రస్ ఆమె రాజీనామా చేయక ముందు పార్లమెంటు సమావేశం జరిగింది. పార్లమెంట్లో స్పీకర్ నడిపే విధానం, డిజీ ట్రస్ మాట్లాడే విధానం, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే విధానం చూస్తే నిజంగా పార్లమెంట్లు అంటే ఎలా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉంటాయి, ప్రజాస్వామ్యంలో పరిణితి ఎలా ఉంటుంది అనేది అది చూస్తే మనకి అర్థమైంది. అంటే అటువంటి పరిణితి కలిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఒకవైపు ఎక్కడో ఏదో ఆరిజన్ ఉన్నాయని, ఒకనాడు సామ్రాజ్యవాద ప్రపంచాన్నే రవి అస్తమించడం